నానా నేను లండన్ కి వెళ్ళాలి. రేయ్ తినేదప్పుడేంట్రా దరిద్రుడా. లేగా అలా చూస్తావేంటి దరిద్రుడా. వీడికి లండన్ అంట, అర్జెంట్గా తీసుకెళ్ళు. ఇదిగో వీడి కింద కడిగి నువ్వు పైన కడుక్కో. తీసుకెళ్ళా. మీరు వచ్చారేంటి? ఆపిల్ సింగేడి? సర్వ్ చేసేది ఎవరైనా బిల్ ఇచ్చేది నేనే. ఓ నానా ఏంటిది? ఫ్రీ కూపన్స్. ఎవరిచ్చారు? మీ ఏజెంట్ ఇచ్చాడు. మా హోటల్లో ఏజెంట్ ఎవరు లేరే. అయ్యో ఆ బిల్ నేను కట్టేలోపే వీడు తొందరపడి తెచ్చి ఇచ్చేసాడే. అడ్డంగా బుక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో వీళ్ళు కనబడితే చంపేస్తారు. మరి అతను ఎవరో వచ్చి ఫ్రీగా తినిపోమని చెప్పాడు కదండి. అవునా? ఎవడో మిమ్మల్ని చీట్ చేశాడు. ఏంటి? చూడండి, మీ హోటల్ నుంచి ఒక ఏజెంట్ వచ్చి ఫ్రీగా భోంచేయడానికి కూపన్స్ ఇచ్చాడు. అది అబద్ధమా? అబద్ధమే. ఓరి రాస్కల్, ఇంత దారుణంగా చీటింగా? ఏడి వాడు? ఏడి ఆ యాపిల్ సింగాడు? మేము రాగానే ఫ్రీ కూపన్స్ ఫ్యామిలీనా అన్నాడు దరిద్రుడు. నువ్వేమో బిల్ తెచ్చావు. రేయ్ నువ్వు అక్కడే వస్తున్నావు. వాడేడ్రా? ఏమో తెలీదు. వాడు టోటల్ ఫ్యామిలీనే ఫూల్ చేశాడు. ఎంత మోసం! అంత పగ మీ మీద ఎవరుకుంటుందయ్యా? ఇప్పుడు ఇంత బిల్లు ఎలా కట్టేదే? శరత్, చివరి దాకా ఆర్డర్ ఇస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ బిల్లు ఎలా కట్టేదయ్యా? నాన్నా నా క్రెడిట్ కార్డు ఉంది. వెయిట్ వెయిట్, ఎలాగూ మీకు నేను ట్రీట్ బాకీ ఉన్నాను కదా, సో ఆ బిల్ నేను పే చేస్తాను. మీరా? సార్, ఇంత బిల్లు వద్దు సార్. మందొచ్చాం. మా అందరి బిల్లు మీరు కట్టడం బాగుండదు బాబు. అంకుల్, ఇంకా నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారేంటి? మీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరా? అదేం కుదరదు. నేను మీకు ట్రీట్ ఇస్తానన్నాను, ఇస్తాను, మీరేం కాదనకండి. రేయ్ లాస్ట్ మినిట్ లో నా గెలుపుని నువ్వు ఓన్ చేసుకుంటావా? దరిద్రుడా, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఆ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావా? నా టైం ఎంత బ్యాడ్ నడుస్తుంది ఏంటి? ఆపిల్ సింగ్, ఏంటి ఇక్కడ దాక్కున్నావు? చిచ్చి, నేను ఎందుకు దాక్కుంటాయి? టేబుల్ కి లెగ్ ప్రాబ్లం అయితే సెట్ చేస్తున్నాయి. జీ హా. హాజీ. ये क्या है? ఫ్రీ మీల్స్ కూపన్స్. ओ నువ్వు డబ్బు పెట్టి కొన్న ఫ్రీ మీల్స్ కూపన్స్. మడిచి నీ ఓటమికి గుర్తుగా ఎక్కడైనా దాచుకో. చూడు, మూతి మీద మీసం, నెత్తి మీద కొప్పు పెడితే గుర్తుపట్టలేని అనుకుంటున్నావా? ఇందాకే గుర్తుపట్టాను. కానీ అంత తేలిగ్గా వదిలేస్తే వాళ్ళ ముందు నువ్వు ఫూల్ ఎలా అవుతావు? అందుకే వెయిట్ చేశా. వాళ్ళ ముందు ఫూల్ని చేశాను. ఇక చాలు బ్రో, ట్రయల్స్కి పులి స్టాప్ పెట్టేసే. వరుదిని వెంట పడ్డం మానేసే. ఆమె వెనక నేనున్నాను. లారీల వెనకాల నన్ను చూసి ఏడవకురా అని బోర్డు ఉంటుంది చూడు, అలా నన్ను చూసి ఏడవకుండా
కీప్ డిస్టెన్స్ 50 మీటర్స్ ఓకే? ఆపిల్ సింగ్ అలియాస్ పార్థసారథే. నేను వేసిన పందెంలో నేనే గెలిచాను. నువ్వెన్ని వెధవేషాలేసినా నాకు దొరికిపోయి ఓడిపోయావు. గెలిచినవాడు మర్చిపోయినా పర్వాలేదు, ఓడిపోయినవాడు మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. ఇట్స్ ఎనఫ్ పార్థు. వరుదినికి తెలియకుండానే నీ మూలంగా చాలా సఫర్ అవుతుంది. ఇక నుంచి ఆమె నిన్ను ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాను, సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. వరుదినికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సేఫ్గా ఉండేలా చేస్తాను. ఓడిపోయావు కాబట్టి ఒప్పందం ప్రకారం నువ్వు తప్పుకోవాలి. గెలిచాను కాబట్టి ఒప్పందం ప్రకారం నీ ఓటమిని ఒప్పుకోవాలి. నీ ఆట కట్టయిపోయింది బ్రో. ఆమె వైపు తొంగి చూడకు. వస్తా. ఇంకో అద్భుతమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకా కొద్ది రోజులనే, విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్. నేను వరుదినికి నా మనసులో మాట చెప్పబోతున్నాను. వరుదిని లాంటి అమ్మాయి నాకు కొత్త, కానీ ఒక వండర్ఫుల్ వింత. డబ్బుకు, అధికారానికి, పొగడ్తలకు దేనికి లొంగని ఒక స్టబన్ లేడీ వరుదిని. పెళ్ళైన ఒక అమ్మాయిని భర్త వదిలేస్తే మళ్ళీ పెళ్లి చేసి ఒక ఆదర్శ స్త్రీమూర్తిగా అనిపించుకుంది. తన కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే ఆ మొత్తాన్ని పేదవాళ్లకు పంచమని సలహా ఇచ్చింది. గొప్ప మానవతావాదని నిరూపించుకుంది. నువ్వు ఎలాంటి వాడివో తెలిసినా, యాక్సిడెంట్ అయిందని తెలిసి సేవలు చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె మనసు ఎంత సున్నితమైందో తెలిసేలా చేసింది. ఏ కోణంలో చూసినా అంత పర్ఫెక్ట్గా కనిపించే వరుదిన్ని నేను వదలా. ప్రపోజ్ చేసే తీరతా. విష్ మీ గుడ్ లక్ బ్రో.